దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు క్రమంగా వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మార్కు సువార్త 12వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. వారందరూ తమకు కలిగిన సమృద్ధి నుండి వేస్తారు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినంతయు అనగా తన జీవనమంతయు వేస్తునని చెప్పెను. ఈ మాటలు ఎవరి కోసం చెప్తున్నారంటే, ఒక బేద విధవరాలు కానుకల పెట్టెలో 2 కాసులు వేసింది. యేసుక్రీస్తు వారు ఆ కానుకల పెట్టె వద్ద ఉన్నారు. ధనవంతుల అనేకులు విశేషంగా తమ సొమ్మంతటిని వేస్తూ ఉన్నారు. వారు సమృద్ధుల నుండి వారు వేస్తూ ఉన్నారు. కానీ ఈ పేద విధవరాలు మాత్రం 2 కాసులు మాత్రమే వేసింది. అక్కడున్న శిష్యులతో యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఇక్కడ వేసిన వారందరికంటే ఈమె వేసిన కానుక చాలా ప్రశంసనీయమైనది. ఎందుకోసమనంటే తన జీవనమంతా వేసింది, తన లేమిలో వేసింది. కాబట్టి వీరందరికన్నా ఈమె వేసింది అని యేసుక్రీస్తు వారు ఆ బేద విధవరాల యొక్క కానుకను ప్రశంసించారు. ఎందుకోసం యేసుక్రీస్తు వారు ఆ బేదవరాలు కానుకను అంతగా ప్రశంసించారు అంటే, తన లేమిలో వేసింది, తన జీవనమంతా వేసిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే తనకు ఇంకా మిగిల్చింది ఏమీ లేదు. తనకున్నది 2 కాసులు, కాబట్టి ఇంకా మిగుల్చుకుంది ఏమీ లేదు. సమృద్ధిగా వేయడానికి తన దగ్గర ఏమీ లేదు, కానీ 2 కాసులు మాత్రమే వేసింది. అందుకోసమే దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించే దేవుడు మన దేవుడు. తన జీవనమంతా వేసిందని దేవుని వాక్యం సెలవుస్తుంది కదా. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ప్రభువుకు మనం ఏమిస్తున్నాం? కేవలం మన ధనము, మన ఐశ్వర్యము, ఇంకోటి దేవుడు అడగట్లేదు. దేవుడు అడిగేది ఏంటంటే, నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వని అంటున్నాడు. మన హృదయాన్ని ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. ఈ లోకంలో మన బ్రతికినంత కాలం కూడా దేవునికి సంపూర్ణంగా మనకు అప్పగించుకుంటూ బ్రతకాల్సిన వరమేనా. చూడండి, ఈ బేద విధవరాలు మనం చూసినట్లయితే తను ఏం మిగుల్చుకోలేదు, సమస్తాన్ని సమర్పించుకుంది. మనం కూడా దేవుని యొక్క అధికారానికి, సార్వభౌమ అధికారానికి సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. హేబేలు కయీను మనం చూసినట్లయితే, హేబేలు శ్రేష్టమైనవి దేవునికి సమర్పించాడు. కయీను అలా చేయలే. కనుకనే దేవుడు హేబేలుని ప్రేమించాడు. నీతిమంతుడిగా ఆయన పిలువబడ్డాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించినంత కాలం ప్రభు కొరకు మన పరిశుద్ధంగా, అనుకూలంగా, సజీవజంగా మనం సమర్పించుకుంటూ ఈ లోకంలో మనం బ్రతికినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించే దేవుడు మన దేవుడు. ఇవ్వడం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, కానీ మన సమయాన్ని, మన నిర్ణయపరంగాన్ని, మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు చేసుకున్నా వాటన్నిటినీ ప్రభువు ముందు మనం మొట్టమొదటిగా మనం సమర్పించాలి. అలా చేసినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తుంటాం. కాబట్టి ఈ పేద విధవరాలు తన జీవనమంతా వేసింది. తనకుంటే ఇంకేం మిగిల్చుకోలేదు. తనకున్నదే దేవునికి సమర్పించింది. మనం కూడా మన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి సమర్పిద్దాం. మన జీవితంలో మొట్టమొదటి స్థానం, ప్రథమ స్థానం దేవునికి అప్పగిద్దాం. అలా చేసినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మన జీవితం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించి మన ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉంచుతాడు. కాబట్టి అలాంటి నడిపింపు కొరకు మన జీవితం సంపూర్ణంగా సమర్పించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి,
పరిశుద్ధులైన ప్రభువా, ఈ భేద విధవరాలు ప్రభువా తన జీవనమంతా వేసినట్లుగా చూస్తున్నాం ప్రభువా. తన లేమిలో ఆ 2 కాసులు వేసినప్పుడు మీరు ప్రశంసించారు ప్రభువా. మీరు ఆ కానుకను ఘనపరిచారు తండ్రి. మేము కూడా ప్రభువా మా జీవితంలో సంపూర్ణంగా మీ అధికారానికి, మీ ఆధిపత్యానికి మా జీవితాల్లో అప్పగించుకుని, మీ ఏలుబడికి మా జీవితాన్ని అప్పగించుకోవడానికి నేను సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో మీకు ఎవడో మాకు నేర్పించండి ప్రభువా. మా సమయాన్ని, మా ధనాన్ని, మా నిర్ణయపరంగాన్ని, మా సమస్తాన్ని ప్రభువా మీకు అప్పగించి మీ అధికారం కింద బతికేటట్లుగా సహాయం చేసి నడిపించవలసింది మనం చేస్తూ, మీ కృపగల హస్తానికి మాకు అప్పగించుకుంటూ, మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.